Warm wishes to everybody. Welcome back to our channel. ఒక కార్డియాక్ సర్జన్ గా మిమ్మల్ని నేను ఎన్లైటన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. హెల్త్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను. ఎంతో మంది గుండె ఆపరేషన్ తర్వాత కూడా ఏదో ఒక రోగం వల్ల దే విల్ బి కమింగ్ బ్యాక్ టు ద హాస్పిటల్. ఒక గుండె ఆపరేషన్ ఎందుకు చేస్తామంటే వాళ్ళ లైఫ్ ప్రొలాంగ్ చేయడానికి. అటువంటి వాళ్ళకి ఎవరైనా ఆపరేషన్ అయిన వాళ్ళైనా అవ్వకపోయినా హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే మేము తీసుకునే జాగ్రత్తలు ఏంటి అనేది డాక్టర్ వేణుగోపాల్ గారు, మా సీనియర్ కన్సల్టెంట్ అనస్థెటిస్ట్ క్రిటికల్ కేర్ హెడ్ అండ్ మెడికల్ సూపరింటెండెంట్ ఆఫ్ అవర్ హాస్పిటల్, ఈరోజు మనకు కొన్ని విషయాలు చెప్తారు. మనం వింటామా? సార్ నమస్తే అండి. ఈ హాస్పిటల్కి ఏ ఇన్ఫెక్షన్ లేకుండా వేరే రకం జబ్బులతో వచ్చిన వాళ్ళకి హాస్పిటల్కి వచ్చి వాళ్ళకి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుందండి. కానీ అది రాకుండా, ఈ హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి అంటే ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది, డాక్టర్లు, నర్సెస్, పారామెడిక్స్, ఆయాస్ అందరూ కూడా కొన్ని యాంటీసెప్టిక్ గైడ్ లైన్స్ స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి. చాలా సార్లు ఈ యాంటీసెప్టిక్ గైడ్ లైన్స్ అండర్ నోటీస్, మనం ఎక్కువగా పట్టించుకోరు కొన్ని హాస్పిటల్స్ లో. కానీ ఇది హాస్పిటల్కి వచ్చాక ఇన్ఫెక్షన్లు ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ఉంటాయి. సోర్స్ ఎవరు ఈ ఇన్ఫెక్షన్కి, పేషెంట్లకు వచ్చే ఇన్ఫెక్షన్ సోర్స్ ఎవరు అంటే డాక్టర్స్, నర్సెస్, ఆయాస్ అండ్ పారామెడిక్స్. వీళ్ళలో ఎవరైతే యాంటీసెప్టిక్ గైడ్ లైన్స్ ఫాలో అవ్వరో వాళ్ళు పేషెంట్కి ఇన్ఫెక్షన్లు కలిగించే అవకాశం ఉంది. ఏంటి ఇవన్నీ అంటే కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు మనం వాడేవాడిని కూడా ఇన్ఫెక్షన్కి పేషెంట్కి వచ్చే అవకాశం ఉంది. సో దీన్ని ఏం తగ్గించాలంటే ఏం చేయాలి అంటే స్టాఫ్, డాక్టర్స్ హాస్పిటల్కి, ఐసీయూకి వచ్చే ముందు కంప్లీట్గా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఇక్కడ నెంబర్ 2, ఒక పేషెంట్ని ఇంకో పేషెంట్ని ముట్టుకున్నప్పుడు ఆల్కహాల్ స్క్రబ్ తోటి తప్పనిసరిగా స్క్రబ్ చేసుకుని అప్పుడు పేషెంట్ని ముట్టుకోవాలి. మూడోది, కొంతమంది పేషెంట్లు టీబీ ఉన్న వాళ్ళు కొన్ని పేషెంట్స్ని స్పెషల్ కేర్ ఇంక్లూడింగ్ మాస్క్ వేసుకోవటం, హ్యాండ్ వాష్ అవన్నీ తప్పనిసరిగా చేసుకోవాలి. హ్యాండ్ వాష్ అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదో ఒక మామూలు హ్యాండ్ వాష్ కాకుండా దానికి ఒక పద్ధతి ప్రకారం, మెడికల్ టర్మినాలజీలో హ్యాండ్ వాష్ అనేదానికి ప్రత్యేకమైన క్రియలు ఉంది. అది సోప్ వేసుకొని 2 హ్యాండ్స్ చేసుకుని, తర్వాత వెబ్ ప్లేసెస్ శుభ్రంగా వాష్ చేసుకుని, తంబుని శుభ్రంగా వాష్ చేసుకుని, క్రీజ్ వాష్ చేసుకుని శుభ్రంగాను ఈ వెనకాల ముందు చేసుకుని, అలాగే ఎల్బో వరకు శుభ్రంగా అట్లీస్ట్ 3 minutes వాష్ చేసుకుని డ్రై అయ్యేటట్టు ఉండి అప్పుడు మనం ఐసీయూలోకి వెళ్ళి పేషెంట్ ఎగ్జామిన్ చేయడం అది తప్పనిసరిగా చేయాలి. దీని గురించనే త్రూఅవుట్ ది వరల్డ్ ఇంటర్నేషనల్ హ్యాండ్ వాష్ డే అనేది కూడా మనం చేస్తుంటాం. ఇవన్నీ చేయడం వలన పేషెంట్కి హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం నివారించడానికి ఉంటుంది. పేషెంట్ని సేఫ్గా ఇంటికి పంపించడానికి అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నారు కదా, ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇన్ని రోజులుగా మనం ఇప్పుడు స్వతంత్ర హాస్పిటల్కి వచ్చినాక ఆల్మోస్ట్ ఆల్ ఏ పేషెంట్ కూడా ఎవరికి కూడా ఇన్ఫెక్షన్ రాలేదు. ఇది ఎందుకు అంటే మన వేణుగోపాల్ సార్ చెప్పినట్టు వీఆర్ ఆల్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్. అదే కాకుండా మన హాస్పిటల్ వచ్చే వాళ్ళందరికీ కూడా ఇన్ఫెక్షన్ లేకుండా వెళ్తున్నారంటే ఈ పద్ధతులు ప్రతి ఒక్క పీజీకి, స్టూడెంట్కి సార్ వల్ల గైడెన్స్ ఇస్తున్నారు కాబట్టి దే ఆర్ గోయింగ్ హ్యాపీలీ. మా పరంగా ఒక డాక్టర్లం అయ్యుండి మా హాస్పిటల్కి వచ్చిన పేషెంట్స్కి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి మేము తీసుకుంటున్న జాగ్రత్తలు ఇవి. మీరు కూడా కొన్ని విషయాలు పట్టించుకొని ఎక్కువ మంది లోపలికి ఐసీయూలోకి వచ్చేయాలని మమ్మల్ని ప్రెజరైజ్ చేయకుండా ఎవరు రావాలో మేము చెప్పండి లోపలికి వచ్చి మీ పేషెంట్ని మీరు కాపాడుకుంటూ మాకు సపోర్ట్ చేస్తే విల్ బి మోర్ హ్యాపీ. ఓకేనా? సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ. చాలా బాగుంది.